హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 12 ఏర్పాట్లయితే ఏ సీజన్లో జరగనంత ఫాస్ట్గా జరుగుతున్నాయి. చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే చాలామంది కోచెస్ రిలీజ్ అయ్యారు, కొత్త కోచెస్ అపాయింట్ అయ్యారు అండ్ కొందరు యంగ్ ప్లేయర్స్ని కొన్నారు ఆల్రెడీ కొన్ని టీమ్స్ అండ్ కొందరిని రిలీజ్ కూడా చేసేసారు. సో దీనికి సంబంధించినటువంటి డేట్ అండ్ ఈసారి వచ్చే టాప్ ప్లేయర్స్ ఎవరు, యాక్షన్కి తెలుగు టైటన్స్ కోచ్ అండ్ కెప్టెన్ మొదలైన డీటెయిల్స్ అన్ని వీడియోలో అయితే ఉంటాయి. సో వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ టీమ్ అండ్ వాళ్ళు ఎవరిని కొంటే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి అండ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కబడ్డీ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రో కబడ్డీ యాక్షన్ ఎప్పుడైనా జూలై ఆగస్ట్ నెలలో చాలా దాని డేట్స్ అయితే కంప్లీట్గా వచ్చేసి రిలీజ్ రిటైన్ లిస్ట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. సో ఈసారి ఎర్లీగా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. కానీ టీమ్స్ అయితే కోచెస్ని పెట్టుకుంటున్నాయి, కొత్త ప్లేయర్స్ని కొంటున్నాయి, కొందరిని రిలీజ్ చేస్తున్నాయి. సో దీనికి సంబంధించిన డేట్ ఇదంతా అఫీషియల్గా ఇంకొక 1 మంత్ లోపే వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈసారి యాక్షన్లోకి వచ్చే టాప్ ప్లేయర్స్ ఎవరనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ బెంగాల్ వారియర్స్ టీంలో టాప్ ప్లేయర్స్ అయితే ఫజల్ అండ్ మనీందర్ సింగ్ వీళ్ళైతే ఈసారి ఖచ్చితంగా రిలీజ్ అవుతారు. ఎందుకంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ అంతా బాగాలేదు ఈసారి. సో వీళ్ళిద్దరు అవైలబుల్ ఉంటారు యాక్షన్కి ఈసారి. అండ్ వీళ్ళని మళ్ళీ బెంగాల్ వారియర్స్ రిటైన్ చేసుకోవడం కూడా చాలా కష్టమే. వీళ్ళిద్దరు కూడా ఈసారి యాక్షన్లోకి అయితే వచ్చేస్తారు. నెక్స్ట్ టీం బెంగళూరు బుల్స్. సో బెంగళూరు బుల్స్ అయితే 12th ప్లేస్లో ఉంది. దారుణమైన ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఈ టీం నుంచి రిలీజ్ కాబోయే టాప్ రైడర్స్ అయితే అజింక్య పవార్. ఈ సీజన్లో వీళ్ళు ఎంత హోప్స్ పెట్టుకున్నారు, కానీ ఇతను డిసప్పాయింట్ చేశాడు. సో ఇతడైతే రిలీజ్ అవుతాడు. అండ్ పర్దీప్ నర్వాల్ కూడా ఈ సీజన్లో ఫెయిల్ అయ్యాడు. అండ్ జై భగవాన్ బాగానే ఆడాడు, పర్లే అనిపించాడు. కానీ మొత్తానికైతే ఈ టీం అందరినీ ఆల్మోస్ట్ రిలీజ్ అయితే చేస్తుంది. అండ్ ఇంకో టీం దబాన్ ఢిల్లీ. సో దబాన్ ఢిల్లీ సార్ మంచి పర్ఫార్మెన్సే వీళ్ళది. వీళ్ళ టీంలో టాప్ ప్లేయర్స్ అంటే నవీన్ అండ్ అషు మాలిక్. నవీన్ అయితే రెగ్యులర్గా వీళ్ళు రిటైన్ చేసుకుంటున్నారు. ఈసారి మాత్రం ఇతడు రిటైన్ అవ్వడం కష్టమే. ఎందుకంటే ఈసారి ఇతను యాక్షన్లోకి రావాలని కోరుకుంటాడు మ్యాక్సిమం. సో ఇతడైతే ఈసారి యాక్షన్లోకి వస్తాడు. అషు మాలిక్ని అయితే రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఈ టీం నుంచి అన్ని టీమ్స్ వెయిట్ చేసే ప్లేయర్స్ నవీన్ అండ్ అషు. సో వీళ్ళిద్దరిట్లో నవీన్ వస్తాడు. అండ్ నెక్స్ట్ గుజరాత్ జెయింట్స్ టీం అయితే 11th ప్లేస్ ఈసారి. సో అంత బాగా అయితే ఆడలేదు, సీజన్ బాగాలేదు వీళ్ళకి. వీళ్ళ టీంలో ఉన్న మంచి ప్లేయర్ అయితే గుమాన్ సింగ్. సో ఇతడు ఆల్మోస్ట్ పర్లే యావరేజ్గా ఆడాడు. సో ఇతన్ని రిలీజ్ చేస్తారు. దాదాపు ఇతనికి పెట్టిన డబ్బుకి అంతలా ఆడలేదు కాబట్టి రిలీజ్ అయిన తర్వాత ఆర్టీఎం ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత పర్తిక్ దహియా చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు ఈ సీజన్లో. సో పర్తిక్ దహియాను ఎట్టి పరిస్థితుల్లో ఈ టీం అయితే రిలీజ్ చేస్తుంది ఈసారి. తర్వాత రాకేష్ సంగ్రోయా. సో ఇతడు కూడా ఫెయిల్ అయ్యాడు ఈ సీజన్లో, ఇతడు రిలీజ్ అవుతాడు. అండ్ ఇంకొక ప్లేయర్ మహమ్మద్ నబీ బక్షి. సో మొత్తానికైతే గుజరాత్ జైంట్స్ టీంలో రిటైన్ చేసుకుంటే వాళ్ళు కేవలం ఒక గుమాన్ సింగ్ని చేసుకుంటారు, కానీ అది సాధ్యం కాదు. అతడికి చాలా డబ్బు పెట్టారు కాబట్టి ఆర్టీఎం వాడతారు రిలీజ్ చేసి. నెక్స్ట్ హర్యానా స్టీలర్స్. సో ఈసారి ఈ టీం ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు, కప్ గెలిచారు. నెంబర్ 1 టీం. వీళ్ళ టీంలో మనం చూసినట్లయితే వినయ్ రైడర్. సో వినయ్ రైడర్ ఒక యావరేజ్ రైడర్లా కనిపించినా కూడా చాలా ఎఫెక్టివ్. ఎప్పుడు పాయింట్స్ కావాలో అప్పుడు పాయింట్స్ తెచ్చాడు. ఇతన్ని వీళ్ళు ఆల్మోస్ట్ రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అతడు రావాలనుకుంటే వస్తాడు. నెక్స్ట్ శివం పటారే. వీళ్ళ టీం నుంచి ఈసారి ఇంకొక సూపర్ హిట్ ప్లేయర్. ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని అయితే రిటైన్ చేసుకోవడానికే ట్రై చేస్తారు. సో ఇందులో నుంచి యాక్షన్లోకి వచ్చేదైతే మహమ్మద్ రజా చియానీ. సో ఇతడు ఒక ఆల్రౌండర్. ఇతని మీద చాలా డబ్బు పేసి కొన్నారు వీళ్ళు. సో ఇతడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఈ టీం నుంచి బయటకు వస్తాడు. ఎందుకంటే అంత డబ్బు పెట్టయితే ఇతన్ని రిటైన్ చేసుకోలేరు. ఒకవేళ యాక్షన్కి పంపించి అక్కడ ఆర్టీఎం వాడతారు, కానీ ఆర్టీఎం కూడా వాడే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే మహమ్మద్ రజాకి ఈసారి ప్రతి టీం పోటీ పడుతుంది. అతడు ఏ టీంలో ఉంటే ఆ టీం కప్ అయితే వస్తుంది. సో మొత్తానికి ఇతనైతే ఎట్టి పరిస్థితుల్లో అన్ని టీంలు టార్గెట్ చేసే ప్లేయర్. ఇతడు యాక్షన్లోకి వచ్చే ప్లేయర్ కూడా పక్కా. ఎందుకంటే ఇతనికి ఉన్న డబ్బుకి అతన్ని రిటైన్ చేసుకోవడం అంటే చాలా కష్టం. ఆర్టీఎం చూస్తారు. ఒకవేళ యాక్షన్లు కనుక వాళ్ళకు సరైన ధరకు వస్తే కొంటారు, లేకపోతే వేరే టీంకి వెళ్ళిపోతాడు దాదాపు ఆల్మోస్ట్. సో తెలుగు టైటన్స్ కూడా ఈసారి ఇతనికి గట్టిగా ట్రై చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ జైపూర్ పింక్ ప్యాంథర్ 6th ప్లేస్. కాస్త ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. అర్జున్ దేశ్వాల్ వీళ్ళ టీంకి వరుసగా ఆడుతున్నాడు. ఈసారి కూడా బాగానే ఆడాడు. తన రేంజ్కి అయితే ఆడలేదు, కాకపోతే రెగ్యులర్గా ఇదే టీంలో ఉంటున్నాడు కాబట్టి దాదాపు ఈసారి రిటైన్ కాకపోవచ్చు. బహుశా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అర్జున్ దేశ్వాల్ కూడా చాలా టీమ్స్ పోటీ పడతాయి. అండ్ ఇంకొక ప్లేయర్ వికాస్ ఖండోలా చాలా ఫెయిల్ అయిపోయాడు. ఇతను రిలీజ్ అవుతాడు. అండ్ ఇంకొక ప్లేయర్ శ్రీకాంత్ యాదవ్. సో ఇతడు కూడా రిలీజ్ అవుతాడు. సో టీం అయితే చాలా వరకు ఫెయిల్ అయింది, కాకపోతే ప్లే ఆఫ్కి అయితే వచ్చారు. అదే గ్రేట్ నిజం చెప్పాలంటే. నెక్స్ట్ పాట్నా పైరేట్స్. ఈ టీం చాలా ఫెంటాస్టిక్ టీం ఈసారి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి
వీళ్ళైతే ఇద్దరిని ఈ టీమ్ అయితే ఈసారి ఫెంటాస్టిక్ రైడర్స్‌ని ప్రొడ్యూస్ చేసింది. ఒకటి దేవాంగ్ దలాల్. సో, ఇతడైతే ఒక సూపర్ ప్లేయర్ అని చెప్పొచ్చు ఈ సీజన్‌లో. ఇతడు నెక్స్ట్ సీజన్‌లో ఇతనికి ఒక రేంజ్‌లో పోటీ అయితే ఉంటుంది. రిటైన్ అయ్యే అవకాశాలైతే తక్కువే. ఎందుకంటే ఇంత డబ్బు పెట్టి రిటైన్ అతడు యాక్షన్‌కెళ్తే అతని రేంజ్ ఏంటో అతడికి అర్థమవుతుంది కాబట్టి అతడు రిలీజ్ అవుతాడేమో బహుశా. ఇంకో ప్లేయర్ అయాన్. సో, అయాన్ కూడా ఒక మంచి ప్లేయరే. ఇతడు నిజం చెప్పాలంటే దేవాంక్ అండ్ అయాన్ ఇద్దరు కలిసి టీమ్‌ని ఒక రేంజ్‌కి తీసుకెళ్లారు. సందీప్, సుధాకర్ ఉన్నా కూడా వాళ్ళను పక్కన పెట్టేంత రేంజ్‌లో వీళ్ళు ఆడారంటే అర్థం చేసుకోవచ్చు. సో, వీళ్ళిద్దరిట్లో ఒక్కరైతే రిలీజ్ పక్కా అవుతారు. అండ్ ఇంకొక ప్లేయర్ సందీప్ ఉన్నాడు. ఇంకో ప్లేయర్ సుధాకర్. సందీప్ అండ్ సుధాకర్ ఇద్దరు రిలీజ్ అవుతారు. సో, ఇలాంటి ప్లేయర్స్‌ని కొంటేనే టీమ్‌కి చాలా అడ్వాంటేజ్. తెలుగు టైటాన్స్ మెయిన్‌గా ఇలాంటి వాళ్ళ మీద టార్గెట్ చేయాలి. సందీప్, సుధాకర్ ఈసారైతే యాక్షన్‌లో అవైలబుల్ ఉంటారు. చాలా మంచి ధర కూడా వస్తుంది వీళ్ళకి. నెక్స్ట్ పునేరి పల్టాన్ ఈసారి ఫెయిల్ అయింది టీమ్. వీళ్ళ టీంలో పంకజ్ మోహితే చాలా కాలంగా వీళ్ళకే ఆడుతున్నాడు. ఆల్మోస్ట్ ఈసారి పక్కా రిలీజ్ అవుతాడు. అండ్ మోహిత్ గోయట్ కూడా రిలీజ్ అవుతాడు. ఇదే టీంని పట్టుకొని చాలా రోజుల నుంచి ఉంటున్నాడు. సో, మోహిత్ గోయట్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. అండ్ ఇంకొక ప్లేయర్ మనం చూసుకున్నట్లయితే అస్లాం ఇనాందర్. సో, ఈ సీజన్ అన్ని మ్యాచ్‌లు ఆడలేదు. కాకపోతే వీళ్ళ టీం కెప్టెన్. అయితే ఇతడు రిటైన్ కావచ్చు. అండ్ ఇంకొక ప్లేయర్ ఆకాష్ షిండే. యంగ్ ప్లేయర్. కాకపోతే ఈసారి ఈ టీం అంత రాణించలేదు కాబట్టి ఇతడు రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, మొత్తానికైతే పునేరి పల్టాన్ టీంలో పంకజ్, మోహిత్ గోయట్ అండ్ ఆకాష్ షిండే లాంటి ప్లేయర్స్ యాక్షన్‌లో పాల్గొనే అవకాశాలున్నాయి. నెక్స్ట్ తమిళ్ తలైవాస్. వీళ్ళు నరేందర్ ఖండోలాని ఈసారైతే పెద్ద వాడుకోలేదు. అండ్ ఇతడు మంచి ప్లేయరే. నెక్స్ట్ సీజన్ అయితే బాగా ఆడే అవకాశాలున్నాయి. రిలీజ్ అవుతాడు పక్కా ఇతను. అండ్ చంద్రన్ రంజిత్. సో, ఇతన్ని కూడా కొన్నారు. అండ్ ఈ సీజన్ ఇతడు అంతలా ఆడలేదు. రిలీజ్ అవుతాడు. మొత్తానికైతే సచిన్ తన్వర్‌ని ఎంతో వీళ్ళు హోప్స్ పెట్టుకున్నారు. కాకపోతే అన్ని మ్యాచ్‌లు ఇతడు ఆడలేదు. అండ్ నిజం చెప్పాలంటే మంచి ప్లేయర్. సో, నరేందర్ అండ్ సచిన్ తన్వర్ ఇద్దరు కూడా ఈ టీం నుంచి ఈసారి యాక్షన్‌లో పాల్గొనే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ టీం యూ ముంబా టీం అయితే సునీల్ కుమార్ ఒక మంచి కెప్టెన్, డిఫెండర్ ఇతను. సో, ఇతన్ని వీళ్ళు రిటైన్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ పర్వేజ్ బైన్స్వాల్ రిలీజ్ అవుతాడు. అండ్ యూ ముంబై టీంలో అజిత్ చౌహాన్. సో, ఇతడైతే వీళ్ళకొక సూపర్ స్టార్‌లో ఆడాడు ఈసారి. ఇతను రిటైన్ చేసుకోవడానికే ట్రై చేస్తారు. ఒకవేళ అతడు యాక్సెప్ట్ చేయకుండా యాక్షన్‌లోకి వెళ్తే చెప్పలేం. యాక్షన్‌లోకి వెళ్ళినా కూడా ఇతనికి దేవాంగ్ దలాల్, అయాన్ లోచబ్లా ఇతనికి చాలా డిమాండ్ అయితే ఉంటుంది. సో, ఇతన్ని రిటైన్ చేసుకునే అవకాశాలు లేకుంటే ఆర్‌టీఎం వాడే అవకాశాలైతే ఉన్నాయి. ఇంకొక ప్లేయర్ మంజిత్. సో, మంజిత్‌ని కూడా ఈసారి వీళ్ళు రిలీజ్ చేస్తారు. పెద్దగా ఈ సీజన్‌లో వీళ్ళ తరపున ఆడాడు కానీ అంతలా ఆడలేదు. సో, మంజిత్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకొక టీం యూపీ యోధా. ఈ సీజన్ 12లో సీజన్ 11లో వీళ్ళు చాలా హిట్ టీమ్ అని చెప్పొచ్చు. వీళ్ళ టీంలో మొత్తానికి చూసుకుంటే గగన్ గౌడ చాలా మంచి ప్లేయర్ ఇతడు. ఈ సీజన్‌లో ఒక రేంజ్‌లో ఆడాడు. సో, ఇతనైతే రిటైన్ చేసుకుంటేనే బెస్ట్. వాళ్ళు చేసుకోవడానికే ట్రై చేస్తారు. ఇంకొక ప్లేయర్ భవానీ రాజ్‌పుత్. ఈ సీజన్‌లో చాలా బాగా ఆడాడు. ఇతన్ని కూడా వీళ్ళు రిటైన్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సురేందర్ గిల్ ఆల్మోస్ట్ ఇంజ్యూరీతోనే చాలా మ్యాచెస్ అయితే ఆడలేకపోయాడు. రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మహేందర్ సింగ్ డిఫెండర్. సో, మొత్తానికైతే ఈ టీం నుంచి రిలీజ్ కావాలంటే భవానీ రాజ్‌పుత్ అండ్ గగన్ గౌడ వీళ్ళు రిలీజ్ అయితే వీళ్ళకు ఫెంటాస్టిక్‌గా వీళ్ళకు ఆఫర్స్ అయితే ఉంటాయి. చాలా ఎక్కువ డబ్బొస్తుంది. అండ్ భరత్ హూడా కూడా బానే ఆడాడు. సో, మొత్తానికి టీమ్ స్ట్రాంగ్‌గా ఉంది. ఇందులో నుంచి వీళ్ళు మాక్సిమం ఎక్కువ మందిని రిటైన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకా తెలుగు టైటాన్స్ టీమ్ చూసినప్పుడు కేవలం 3 నేమ్స్ అయితే వస్తాయి. ఒకటి విజయ్ మాలిక్, ఆశీష్ అండ్ అదేవిధంగా పవన్. సో, పవన్ ఎలాగో రిలీజ్ అవుతాడు. ఎందుకంటే అతనికి ఆర్‌టీఎం వాడతారు యాక్షన్‌లో. అతని యాక్షన్‌లో ఎంత ధర వస్తుందని చూస్తారు. సో, రిటైన్ చేసుకోవడం అయితే ఉండదు. విజయ్ మాలిక్‌ని రిటైన్ చేసుకోవచ్చు. అండ్ ఆశీష్‌ని కూడా రిటైన్ చేసుకునే ఛాన్సెస్ అయితే